మన డే 3 సిరీస్లో మార్నింగ్ వాకింగ్ కంప్లీటెడ్ అండ్ పూజ చేసుకున్నాము. సో పూజ అయిపోయిన తర్వాత ఆఫీస్కి రెడీ అయ్యాను. పెట్రోల్ బంక్ ట్రాఫిక్ యథావిధి అండ్ ఎక్కడి టిఫిన్ తింటాను నేను డైలీ 30 రూపీస్ అంత తంబేసేసాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోయింది, తంబేసేసాము. ఇంకా నా ఇంటికి వెళ్ళేటప్పుడు రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్గానే ఉంది. సో రూమ్కి రాగానే మా భార్గవ్ ఏదో ఒక వర్క్ చేస్తుంటాడు ఖచ్చితంగా. దేవుడికైతే పెట్టేసి పద్ధతిగా రైస్ కర్రీ అన్నీ చేసేసి పెట్టేస్తాడు. ఆ తర్వాత మన వర్కౌట్ సెక్షన్ స్టార్ట్ చేసేసాము. ఫుల్ ఆఫ్ వర్కౌట్స్. సో ఆ బట్టలు అవన్నీ మీరు కాన్సన్ట్రేట్ చేయబాకండి వాటి మీద. ఇది మునక్కాయ సండే మీకు పెట్టాను కదా, మునక్కాయ అండ్ అప్పడాలు పప్పు అన్నీ వేసుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇట్స్ డే 4. మీరు నాతో పాటు డైలీ వర్కౌట్స్కి వస్తున్నారు కదా వాకింగ్కి. సో మీకు ఏమనిపిస్తుందో మీ మాటల్లో చెప్తారా? హాయ్ అండి, నా పేరు భార్గవ్. బాగున్నా అండి. ఈ వాకింగ్కి రావడం వల్ల చాలా ఫ్రీగా ఉంటుందండి. ఇంత అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ గారికి చాలా ధన్యవాదాలండి. అంతేనండి, ఈరోజు సెలవండి. ఇది పడిపోతుందండి మైక్. శ్రీకాంత్ గారు మైక్ స్ట్రాంగ్గా లేదు. అండ్ డే 4లో వర్కౌట్స్ అన్నీ కామెడీగా మాట్లాడుకొని కామెడీగా వర్కౌట్స్ చేసుకొని మార్నింగ్ న్యూట్రిషన్ వాళ్ళు అక్కడ పిలిచారనమాట. ఫ్రీకి చెకప్ అంటే వెళ్ళాము. వెళ్తే చూడండి ఇట్లాగ ఒక స్లిప్పు. ఇంకా సరేలేనని చెప్పి అన్నీ చేయించేసుకున్నాము. ఆ తర్వాత ఇదిగోండి ఒక బాడీ వెయిట్ మీద అన్నీ చెప్పేస్తారు. ఇది నాతో పాటు మా భార్గవ్ రెడ్డిది. చూడండి ఫ్యాట్ చాలానే ఉంది, అదంతా కరిగేయాలి. హెల్తీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పారు. ఇంకా వాళ్ళు ఇచ్చిన ఏదో జీరా వాటర్ ఇచ్చారు, తాగాము. ఈ లోపల డాక్టర్ మేము ఆ మేడం కోసం కానీ అని చెప్పి చేసి పెడితే ఆ మేడం అట్లాగా వస్తుంది. ఇంకా సరే అని చెప్పి ఆ మేడంతో రెండుసేపు మాట్లాడాము. డైట్ ప్లాన్ అవన్నీ చెప్తున్నారండి, ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మార్నింగ్ ఏం తింటారని భార్గవ్ని అడిగితే భార్గవ్ రెడ్డి ఉండి ఐస్ బిర్యానీ అన్నాడు. మేడం షాక్ అయిపోయింది. అమ్మ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వాళ్ళు మార్నింగ్ టిఫిన్ అదే అని చెప్పారు. ఆ రోజే మేడం బర్త్డే, సో కేక్ కట్ చేశాను. నేను ఆఫీస్కి లేట్గా బయలుదేరాను. అట్లాగే ట్రాఫిక్ హెవీ. ఈవినింగ్ థంబ్ ఇంప్రెషన్. నేను మార్నింగ్ లేట్గా పోయాను కాబట్టి మార్నింగ్ నో థంబ్ ఇంప్రెషన్, ఓన్లీ సిగ్నేచర్. ఈవినింగ్ కూడా సేమ్ ట్రాఫిక్కే. ఈ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నుంచి లింగంపల్లికి పోయే 1 అవర్లో మా ఊరి నుంచి ఒంగోలుకి వెళ్ళిపోవచ్చు నేను హైవేలో. ఈవినింగ్ రాగానే ఇక నా యథావిధిగా సేమ్ రొటీన్. ఈరోజు నా సబ్స్క్రైబర్ వచ్చారు, ఇతని పేరు సిద్ధు. సో నాకు కోసం వీడియో టిప్స్ ఇచ్చేదానికి వచ్చాడు. సమ్ మీమ్స్ అవి ఇవి క్రియేట్ చేసి పెట్టు అని చెప్పాడు. సో దాని గురించి నేను కొంచెం నేర్చుకున్న తర్వాత పెడతాను. అండ్ డే 4 చిక్కుడుకాయ పులుసు ఆమ్లెట్ ఏమంటే ఇట్లాగే వేసేసారు. ఓకే, బ్యాచులర్ లైఫ్ అట్లాగే ఉంటుంది, తినేయడమే. డే 5 అన్నమాట. డే 5 వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. కూర్చొని సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాం. అలాగా మామూలుగా లేదు, ప్రశాంతంగా కూర్చొని. అక్కడ స్కూల్ది ఫంక్షన్ ఒకటి జరుగుతూ ఉంది, అన్నీ కూడా వేస్తున్నారు. సరే అన్నీ బాదంకాయలు కోసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని రూమ్కి వచ్చాము. ఫ్లవర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే, డైలీ తీసుకోవాలి, దేవుడికి పెట్టాలి కాబట్టి. దేవుడు పెట్టేసి బయలుదేరదాం అనుకునే లోపలికి ఎదుగండి మేము గ్రౌండ్ నుంచి వచ్చే లోపల నిద్రలేసేసారు. ఈరోజు మా తమ్ముడు వచ్చాడు. సో మా తమ్ముడికి హైబ్రిడ్ మోడ్ అనమాట, సాఫ్ట్వేర్ పర్సను. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, అందుకని అట్లాగా ఆడుకుంటుంటారు. ఫుల్ ట్రాఫిక్, మళ్ళీ యథావిధి సేమ్ రొటీన్. తంబేసామా రూమ్కి జంప్. మామూలుగా ఉన్నాడు. ఈరోజు రూమ్కి రాగానే ప్లేస్లో లేడు, ఎట్టపోయాడా అని చూసా. సరే బెడ్రూమ్లో ఉన్నాడు, బెడ్రూమ్లోనే వదిలేడు.
ఓహో! ఈడేదో కెమికల్ ఏదో కలుపుతున్నాడు సంథింగ్. ఏందా అని చూస్తే జీలకర్ర, ఆవాలు అన్నీ ఏసేసి మిక్స్ చేసేస్తున్నాడు. ఆ మిక్స్ చేసి ఆ వాటర్ హీట్ చేసుకొని తాగేస్తాడనమాట. అట్లాగా డైలీ తాగుతాడంట మార్నింగ్, ఈవినింగ్. మనకు తెలీదు. నేను నిద్ర లేచే లోపలికే తాగేసి ఉంటాడు మనిషి. అందుకనే మనిషి దిట్టంగా ఉంటాడు. ఈరోజు ఈ వర్కౌట్ చేశాను కానీ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే చెప్పాలి. ఎందుకంటే నాకే తెలియట్లేదు. ఆ కాళ్ళు కొంచెం మోకాళ్ళు కొంచెం బెండ్ చేయకుండా సక్కంగా పెట్టాలనుకుంటా. ఈ హ్యాండ్స్ కూడా స్ట్రైట్ చేయాలి. సో సమ్ మిస్టేక్స్ మీరు చెప్పాలి. నేను ఎన్ని సెకండ్స్ ఉన్నాను ఏంటి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి. ఎన్ని సెకండ్స్ ఉన్నాను. ఇంకనే వీళ్ళిద్దరూ ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు డీప్గా. మా భార్గవి ఈరోజు టెంపుల్కి వెళ్ళాడు. బుధవారం కదా, వీళ్ళు బుధవారం మాలేసుకున్న తర్వాత నుంచి నీస్తుండం మానేశారు. వేడివేడిగా రైస్ ఉడుకుతుంది. తినలేదు, ఇంకా తినాలి. రైస్ ఉడుకుతుంది. కర్రీ చేసి పెట్టారు, మార్నింగే చూపించాను కదా. కర్రీ అయిపోయింది. ఇంక ఆమ్లెట్ వేసుకొని తినేయడమే. ఆమ్లెట్ కూడా రెడీగా ఉంది బాండ్లీ. ఆమ్లెట్ వేసుకొని తినేస్తే తినేయడం. అదేనండి హైబ్రిడ్ మోడ్ అంటే. మార్నింగ్ వచ్చాడు, మళ్ళీ ఈవినింగ్ జంప్. హాయ్ ఫ్రెండ్స్, డే 1, డే 2 సిరీస్ని మీరు చూసి ఉన్నారు. డే 3, డే 4, డే 5 సిరీస్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.